1930వ సంవత్సరం పంజాబ్లోని ఒక చిన్న గ్రామం. ఒక 6 ఏళ్ల చిన్న పాప పేరు శాంతిదేవి ఒకరోజు తన తల్లిదండ్రులతో, అమ్మా, నా అసలు ఇల్లు ఇది కాదు. నా భర్త మథురాలో ఉన్నాడు. నాకు 3 పిల్లలున్నారు. 6 ఏళ్ల చిన్న పాప భర్త గురించి మాట్లాడుతూ ఉండడం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తనకు మతి భ్రమించిందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ పాప అంతటితో ఆగలేదు. ప్రతిరోజు పదే పదే అలాగే అనడంతో వాళ్ళకు తెలిసిన వారు మథురాకి వెళ్ళి ఆరా తీశారు. అయితే ఆ అడ్రస్లో నిజంగానే ఆ పేరుతో ఒక మనిషి చనిపోయాడు. అతని పిల్లలు నిజంగా ఉన్నారు. సైన్స్ దగ్గర ఇప్పటికీ దీనికి సమాధానం లేదు. అయితే శాంతిదేవి కేస్ ఇండియాలో డాక్యుమెంటెడ్గా ఉన్న అత్యంత పవర్ఫుల్ రీఇన్కార్నేషన్ కేస్. ఆమె చెప్పిన డీటెయిల్స్, భర్త పేరు, ఇల్లు ఎక్కడుందో, ఇంట్లో ఏం దాచిపెట్టారో అన్నీ వెరిఫై అయ్యాయి. మహాత్మా గాంధీ కూడా ఈ కేస్ గురించి విన్నారు. అలాగే పర్సనలీ ఒక ఇన్వెస్టిగేషన్ కమిటీని కూడా నియమించారు. ఆ కమిటీ రిపోర్ట్లో చెప్పింది ఏమిటంటే, దిస్ గర్ల్ నోస్ థింగ్స్ షీ కుడ్ నాట్ పాసిబుల్లీ హ్యావ్ లెర్న్ ఇన్ దిస్ లైఫ్ టైమ్. అయితే మన పురాతన గ్రంథాల్లో అంటే భగవద్గీతలో దెహినోస్మిం యదదేహే కౌమారం యవ్వనం జర అని అన్నారు. అంటే శరీరం మారుతుంది కానీ ఆత్మ మారదు. అంటే శరీరానికి అంతం ఉంటుంది కానీ ఆత్మకి అంతం ఉండదు. శాంతిదేవి కేస్ దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.